విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలో ఎన్నో రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలున్నాయి. నిత్యం ఈ జూను సందర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది వస్తుంటారు. ఈ జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు ఈ జీవుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఈ మూగజీవాల జీవన ప్రమాణం పెంచుతున్నారు. జూలోని జీవులకు ఆహారం అందించేందుకు ప్రత్యేకంగా వంటశాలను నిర్మించారు. కూరగాయలు, ఆకుకూరలు, చికెన్, మటన్, చేపలు, పాలు, గుడ్లును గుత్తేదారు రోజు సరఫరా చేస్తారు. ఆహారాన్ని వంటశాల సిబ్బంది శుభ్రం చేస్తారు. వైద్యులు పరీక్షించిన తర్వాత ఆ ఆహారాన్ని జంతువులకు, పక్షులకు అందిస్తారు. వచ్చిన మాంసాన్ని మేము ఇక్కడ శుభ్రంగా బసర కానీ కొవ్వు కానీ ఏమైనా ఉంటే వాటిలో మొత్తం తీసేస్తామండి. డాక్టర్ గారు వస్తారు, చూసిన తర్వాత లివర్ అది చెక్ చేసి, మటన్ అది మీట్ అంతా చెక్ చేసిన తర్వాత అప్పుడు మేము ప్రాసెసింగ్ చేస్తామండి. ఏ జంతువుకి ఏ సైజులో మొక్కలు ఉండాలి, చిన్న జంతువులకి చిన్న మొక్కలు, పెద్ద జంతువులకి పెద్ద మొక్కలు ఉంటాయండి. అది బకెట్లు, స్టీల్ బకెట్లు ఉంటాయండి మా దగ్గర. ఆ బకెట్లను శుభ్రంగా కడిగి ప్రతిరోజు మేము ఈ యానిమల్ సెక్షన్స్కి పంపుతామండి. నూరునేని జంతువులకే సార్, వాటికి శుభ్రంగా చూసుకుంటే మాకు దేవుడు చూస్తాడు. ఆరోగ్యంగా ఉంటే కదా సార్ అవి ఉన్న రోజే మేము ఇక్కడ నిలబడగలము, ఇక్కడ పని చేయగలం. ప్రతి ఐటమ్స్ కడుగుతాం, అన్నిటికీ ఫుడ్ సరిపోగే పెడతాం సార్. జూలోని జంతువులను బట్టి ఆహార పట్టికను రూపొందించారు. రోజు ఉదయం 9 గంటలకు సింహాలు, పులులు, చిరుతలకు కేజీ నుంచి 2 కిలోల వరకు కోడి మాంసం పెడతారు. మధ్యాహ్నం 3 గంటలకు కాల్షియం కలిపిన గొడ్డు మాంసాన్ని 4 నుంచి 6 కిలోలు అందిస్తారు. శాకాహార జంతువులకు విడతల వారీగా పచ్చిగడ్డి, ఆకుకూరలు, తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారం, కూరగాయలు, పండ్లు పెడతారు. ఏనుగు, ఖడ్గమృగం లాంటి భారీ జంతువులకు 150 కిలోల పచ్చిగడ్డి, 100 కిలోల చెరకు, 10 కిలోల తృణధాన్యాల మిశ్రమాన్ని అందిస్తారు. పక్షులకు మొక్కజొన్నలు, పొద్దుతిరుగుడు గింజలు, శనక్కాయలు, జామ, పైనాపిల్ ను ఆహారంగా పెడతారు. నీటి ఏనుగుకు అరటి పండ్లు, కూరగాయలు అందిస్తారు. నీటిలో ఉండే పక్షులకు చేపలను ఎక్కువగా ఆహారంగా ఇస్తారు. మొసళ్లకు వారానికి 3 రోజులు చేపలు, ఎద్దు మాంసం, చికెన్ అందిస్తారు. కోతులకు వేరుశెనగ, కొబ్బరికాయలు, కొమ్ము శనగలు పెడతారు. గుడ్లు పెట్టే పక్షులకు, గర్భంతో ఉన్న జంతువులకు మరింత శ్రద్ధతో ఆహారాన్ని ఇస్తారు. ఎండాకాలం వచ్చిందంటే యానిమల్కి ఆ యొక్క వేడిని తగ్గించడానికి ఎక్కువగా వాటరీ ఫుడ్ అంటే వాటర్ మెలాన్ కానీ లేదంటే అనపకాయ కానీ ఇలాంటి ఎక్కువగా వాటర్ ఉండే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క వాతావరణానికి యానిమల్ డిహైడ్రేట్ కాకుండా చూడడానికి కోసం. తర్వాత చలికాలం అయితే ఇంకా కొంచెం ఎనర్జీ ఇవ్వడానికి కొద్దిగా ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉండేట్టుగా మనం క్యాటిల్ ఫీడ్ ఇలాంటివి ఇవ్వడం జరుగుతుంటుంది. మనం ఆహార పదార్థాలు కాకుండా కొన్ని మెడిసిన్స్ కూడా, కొన్ని విటమిన్స్, ప్రోటీన్స్ ఉండే రెడీమేడ్ ఫుడ్ అలాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని బ్యాలెన్స్డ్ డైట్ కొన్ని మనం ఆహారంలో ఇవ్వలేకపోయినప్పుడు ఇలాంటి వాటితో మనం సప్లిమెంట్ చేస్తాం. ప్రతి నెల విశాఖ జంతు ప్రదర్శనశాలలో ఆహారం కోసం 10 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఆకలేసినా, దాహమేసినా నోరు తెరిచి అడగలేని మూగజీవాలకు నిజమైన అమ్మానాన్నలు జూ సిబ్బంది. వాటికి ఏమాత్రం కష్టం కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్న వారికి జంతువులు, పక్షుల తరఫున హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. కెమెరామెన్ సి శ్రీనివాస్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.